హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి కోల్పోయిన కన్నీళ్ళకే తెలుసు కోరుకున్న బంధం విలువ అనే అంశం గురించి మాట్లాడబోతున్నాను. మనిషి జీవితం అనేది ఒక విశాల సముద్రం. ఆ సముద్రంలో ఎన్నో అలలు ఉంటాయి. సంతోషం, దుఃఖం, ఆశలు, నిరాశలు, బంధాలు, విరహాలు. ఈ బంధాలే మన జీవితానికి రంగులు అద్దుతాయి. కానీ మనిషి స్వభావం ఏమిటంటే ఉన్నప్పుడు విలువను గుర్తించడు. కోల్పోయిన తర్వాత ఆ విలువ అర్థమవుతుంది. అందుకే కోల్పోయిన కన్నీళ్ళకే తెలుసు కోరుకున్న బంధం విలువ అని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. బంధం అంటే రక్త సంబంధమే కానవసరం లేదు. స్నేహబంధం కావచ్చు, భార్యాభర్తల బంధం కావచ్చు. బంధం అనేది మనసుకు ఆధారం. అది కనిపించదు, కానీ అనుభూతి చెందుతుంది. మనిషికి దాహం వేసినప్పుడే మంచినీళ్ళ విలువ తెలుసుకుంటాడు. అలాగే బంధం దూరమైనప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. తల్లిదండ్రులు జీవించి ఉన్నప్పుడు పట్టించుకోని పిల్లలు వారు దూరమైన తర్వాత ఎన్ని కన్నీళ్లు కార్చినా ఏం ప్రయోజనం ఉండదు. అలాగే చిన్న చిన్న విషయాలకే పోట్లాడుకునే భార్యాభర్తలు ఒకరికి ఒకరు దూరమైన తర్వాత పశ్చాత్తాపపడతారు. కన్నీళ్ళు సాధారణం కాదు. అవి మనసు చెప్పలేని మాటల భాష. ఒక తల్లి తన బిడ్డల కోసం కార్చే కన్నీళ్ళు, అలాగే తండ్రి తన కష్టాన్ని దాచిపెట్టి రహస్యంగా కార్చే కన్నీళ్ళు, భార్యాభర్తల కలతల వల్ల రాత్రి పడుకునే ముందు కార్చే కన్నీళ్ళు, ఇవన్నీ ప్రేమతో నిండి ఉంటాయి. ఇలాంటి కన్నీళ్ళు మనసును ఎక్కువగా బాధ పెడతాయి. మనిషి ఎక్కువగా గర్వం, ఇగో, తొందరపాటు వల్ల బంధాలను కోల్పోతాడు. క్షమించాల్సిన చోట క్షమించడు. ప్రేమను చూపించాల్సిన చోట మాటలతో గాయపరుస్తాడు. విలువైన బంధాలను చిన్న చిన్న అపార్థాల వల్ల పాడు చేసుకుంటాడు. ఆ తర్వాత కన్నీళ్లతోనే మిగిలిపోతాడు. అసలు జీవితం మనకు చెప్పే పెద్ద పాఠం ఏమిటంటే బంధం ఉన్నప్పుడే గౌరవించాలి, అనుభూతి ఉన్నప్పుడే పంచుకోవాలి, ప్రేమను ఉన్నప్పుడే వ్యక్తం చెయ్యాలి. అలా చెయ్యలేకపోతే ఆ తరువాత మనసులో ఎంత కోరిక ఉన్నా, ఎన్ని కన్నీళ్లు కార్చినా ఆ బంధం తిరిగి రాదు. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రులతో ఉన్నప్పుడే వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న కారణాలతో స్నేహితుల్ని దూరం చేసుకోవద్దు. భార్యాభర్తల మధ్య నేను అనే అహంకారం కాకుండా మనం అనే భావన పెంచుకోవాలి. కోపం రాకుండా సహనం పెంచుకోవాలి. ఎవరు మన జీవితంలో ఉన్నారో వారికి మనస్ఫూర్తిగా ప్రేమను తెలియచేయాలి. మనసులో నిలిచిపోయే పశ్చాత్తాపం కన్నీళ్లతో వస్తుంది. ఆ కన్నీళ్లు రాకముందే మనం గ్రహిస్తే మన బంధాలు నిలుస్తాయి, మనసులు కలుస్తాయి. చివరిగా ఒక మాట, బంధాలు, స్నేహాలు మంచిగా ఉన్నప్పుడే వాటి విలువను తెలుసుకోండి. ఎందుకంటే మనసుని నింపే బంధం ఒక్కసారి కోల్పోతే ఆ ఖాళీని ఏ కన్నీళ్లు నింపలేవు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.